అక్క, నాకు ఈ వచనం ఎక్స్ప్లెయిన్ చేయరా? అదా అమ్మా, ఇప్పుడే చెప్తాను. అమ్మా అనేసి కొంచెం వాటర్ ఇవ్వమ్మా. అత్తమ్మా వస్తున్నా అత్తమ్మా. నాన్న ఇప్పుడే వస్తానమ్మా. సరే అక్క. ఇదిగోండి అత్తమ్మా. అక్క, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరేం అనుకోరు కదా? అడగండి నాన్న, దాంట్లో ఏముంది? ఏదో పైకలా అంటారు కానీ అత్త ఎప్పుడు అమ్మ అవ్వలేదు కదా అక్క. అత్త అత్తే, అమ్మ అమ్మే కదా. అంటే ఇప్పుడు ఏంటి నీ ఉద్దేశం? అత్త కంటే అమ్మే గ్రేట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల అమ్మింట్లో సుఖపడ్డట్లుగా అత్తింట్లో సుఖపడలేదు. మీ అమ్మగారు మిమ్మల్ని చాలా గారాబంగా పెంచుంటారు. ఇక్కడేమో మీ అత్తగారు మీకు చాలా పనులు చెప్తున్నారు. ఎంతైనా అమ్మ ప్రేమించినట్లుగా అత్త ప్రేమించదు కదా. బిందు, అనుభవించి అమ్మ ప్రేమ గొప్పది అంటున్నావు. అర్థం చేసుకుంటే అత్త ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. మా అమ్మ ప్రేమ గొప్పదే. మా అమ్మ నన్ను కని పెంచి పోషించి ఇంతటి దాన్ని చేసింది. ఈ 25 ఏళ్ళ జీవితం వెనకాల మా అమ్మ త్యాగం ఎంతో ఉంది. కానీ ఒకవేళ నేను 100 సంవత్సరాలు బ్రతుకుతానంటే మిగతా 75 ఏళ్ళ జీవితానికి మా అత్త త్యాగమే ఆధారం. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతా మా అత్త త్యాగఫలమే కదా. దీనిని సంపాదించడానికి ఆమె ఎంత ఓర్చుకున్నారో, ఎంత శ్రమపడ్డారో. ఒకవేళ నేను ఏదైనా సాధించినా సంపాదించినా అది మొదట నా అత్తింటికి ఏ విధంగా దక్కుతుందో అలాగే నా శ్రమల్లోనూ బాధల్లోనూ మొదట బాధ్యత వహించేవారు వాళ్ళే. మా అమ్మ నీడలో 25 ఏళ్ళు పెరిగాను. మా అత్త నీడలో తను బ్రతికున్నంత కాలం ఉంటాను. అమ్మ కంటే అత్త ఎక్కడా తక్కువ కాదమ్మా.